Daily. Taste the Daily. ప్రజాభవన్లో నిర్వహించినటువంటి ఈ ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రులు హాజరయ్యారు. మన దగ్గర జూపల్లి గారు ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకప్పుడు ఈ బంగ్లాకు రానివ్వలేదు, ఈరోజు మేము ఇంత పెద్ద సక్సెస్ చేయగలిగామని కూడా మంత్రులు కాసేపటితో మాట్లాడారు. ఎలా ఫీల్ అవుతున్నారు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు ప్రజావాణి కార్యక్రమం ఉండింది. వారు ఉన్న సందర్భంలో జరిగింది. ఆ తదనంతరం మళ్ళీ 10 సంవత్సరాల గత ప్రభుత్వ హయాంలో అసలు ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఆనాడు దీని ప్రగతి భవన్ పేరు, కానీ ప్రగతి లేదు, ప్రజలు లేరు, టోటల్ నిర్మానుష్యం ఉండేది. ప్రజలు 4 కోట్ల ప్రజలు, రకరకాల సమస్యలు ఉంటాయి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలు డైరెక్ట్గా రాష్ట్ర కేంద్రానికి వచ్చి సంబంధిత మంత్రిని కలిసి సంబంధిత అధికారులను కలిసి విజ్ఞప్తి ఇస్తే దాన్ని రిజిస్టర్ చేసి వాళ్ళకు ఒక ఐడి నెంబర్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి జవాబు పంపుతూ దాని స్టేటస్ తెలియజేస్తూ సమస్య పరిష్కారం చేస్తూ ఉంది. ఇప్పుడే కొంత చెప్తా ఉంది, గల్ఫ్ బాధితులు చనిపోయిన 5 సంవత్సరాలకు కూడా డెడ్ బాడీస్ను ఫ్రీజర్లో పెట్టి అక్కడే పడేసినారు. అటువంటి వాళ్ళ కుటుంబీకులు వచ్చి ఇక్కడ ఈ ప్రజావాణిలో దరఖాస్తు ఇస్తే ఆ దేశంతో మాట్లాడి అధికారులను పంపించి ఆ డెడ్ బాడీని తెప్పించే కార్యక్రమం, ఇటువంటి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ఇది ఒక మంచి కార్యక్రమం. సరే, గిట్టని వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఇటు సంబంధిత ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. నేను వాళ్ళు అభినందిస్తూ ఉన్నా. ఈ యొక్క ప్రజావాణిని అందరూ ఉపయోగించుకోవాలి. ప్రతిపక్షాల ఏదైనప్పుడు కూడా మంత్రులు రియాక్ట్ అవుతున్నారు. ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం 10 ఏళ్ల పాటు ఆగిపోయింది. కేసీఆర్ కనీసం లోపలికి కూడా రానియలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ ప్రజావాణి కార్యక్రమం సక్సెస్ అయింది. 74% దాకా రిజల్ట్ తీసుకురాగలిగాం. మున్ముందు కూడా మా ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా నిర్వహిస్తామన్నటువంటి అభిప్రాయాన్ని కూడా మంత్రులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హేమంత్తో నరేంద్ర, జీతం న్యూస్, ప్రజాభవన్ నుంచి.